క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాలంలో ఉన్నటువంటి మనం శిలువ మార్గము గురించి ధ్యానిస్తూ ఉన్నాం. శిలువ మార్గంలో ఈరోజు 8వ స్థలం గురించి మనం ధ్యానం చేద్దాం. యేసు ప్రభువు పుణ్యస్త్రీలను ఊరట చెప్పుట. యేసుక్రీస్తువా, మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలైనగా మీ తిరుసిలువ చేత ఈ లోకమును రక్షించితిరి. లూకా సువార్త 23వ అధ్యాయము 28వ వచనం నుండి 31వ వచనం వరకు ఆలకించుదాం. యేసు ఆ స్త్రీలను చూచి, యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవవలదు, మీకోసం మీ బిడ్డల కోసం దుఃఖింపుడు. ఏలైనా ఇదిగో గొడ్రాళ్ళు బిడ్డలను కనని గర్భములు, చనుబాలియని స్తనములను ధన్యమైనవి అని ప్రజలు చెప్పు దినములు రానున్నవి. అప్పుడు ప్రజలు మా మీద పడుడు అని పర్వతములతోనూ, మమ్ము కప్పివేయు అని కొండలతోనూ చెప్పనారంభింతురు. పచ్చి మ్రానుకే ఇట్లు సంభవించినప్పుడు ఎండిన మ్రానును గురించి ఏమి చెప్పగలము అని అనెను. ప్రియ సోదరులారా, యేసు కొరకు రొమ్ములు బాదుకొనుచు విలపించుచున్న స్త్రీలతో ప్రభు పలికిన మాటల గురించి ధ్యానిద్దాం. ప్రభు వారితో పలికిన మాటలను మనం ఎలా అర్థం చేసుకోవాలి? వారి విలాపములు, ఏడుపులు కేవలం భావోద్వేగాలతో కూడిన దైవభక్తిగా మాత్రమే కనిపిస్తున్నాయా? మన జీవితాన్ని యథావిధిగా సాగిస్తూ ఈ లోకంలోని బాధల గురించి విలపించడంలో ఎలాంటి అర్థము లేదు అనేటటువంటి సందేశాన్ని ప్రభు మాటలలో మనం గ్రహించాలి. కనుక ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. పాపం యొక్క తీవ్రతను, అలాగే తీర్పు యొక్క తీవ్రతను గురించి ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ప్రభువు ఆ స్త్రీలతో మాట్లాడినటువంటి పలుకులలో ఈ 2 విషయాలు మనకి కనిపిస్తున్నాయి. ఒకటి పాపము, రెండవది తీర్పు. మనము కేవలము మానవ మాత్రులం అని చెప్పుకుంటూ పాపాన్ని మనము తేలికగా తీసుకోకూడదు. ఆ పాపాన్ని అధిగమించ ప్రయత్నం చేయాలి. చేసిన పాపాన్ని మరల చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. చేసిన పాపాలను పశ్చాత్తాపముతో, మారు మనసుతో, హృదయ పరివర్తనతో ఒప్పుకొని మన జీవితాలను మార్చుకోవటానికి ప్రయత్నం చేయాలి. కనుక నేడు మనతో కూడా ప్రభువు నా కొరకు ఏడవకండి, మీ కొరకు ఏడవండి అని చెబుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఎవరి కోసం విలపించాలి, దుఃఖపడాలి, మనస్తాపపడాలి? తపస్కాలం విలపించే సమయం, దుఃఖపడు సమయం. కొన్నిసార్లు మనం మన చుట్టూ జరుగుతూ ఉన్నటువంటి విషాదాల గురించి విలపిస్తూ ఉంటాము, ఏడుస్తూ ఉంటాము, దుఃఖపడుతూ ఉంటాం. ఇతరుల దుఃఖాన్ని చూసి సానుభూతి చెంది మనం విలపిస్తూ ఉంటాం. ప్రపంచంలో జరిగే కొన్ని విషాద సంఘటనలను గురించి మనం విలపిస్తూ ఉంటాం. ఇది మంచిదే, సరి అయినదే. కానీ వ్యక్తిగత విలాపము కూడా ఎంతో అవసరం. ఈ స్థలము ద్వారా అలాంటి విలాపన కొరకే యేసు ప్రభువు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. యేసు ప్రభువు మన పాప భారాన్ని మోస్తూ ఉన్నారు. మన పాపాలను తన భుజంపై వేసుకుని ఆ శిలువ మ్రాను రూపంలో మన పాపాలన్నింటినీ కూడా కడిగివేయటానికి ఆయన ఆ శిలువను, ఆ భారమైనటువంటి శిలువను మోస్తూ ఉన్నారు. ఆయన మన కోసం దుఃఖపడుతూ ఉన్నారు, మన కోసం బాధపడుతూ ఉన్నారు, మన కోసం శ్రమలను అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము మన పాపాల కోసం విలపించాలి. అనగా మన పాపాల కోసం మనం పశ్చాత్తాపపడాలి, మనం దుఃఖపడాలి. కనుక మనం విలపించుటలో మన రక్షణను పొందేదము. విలపించుచున్నటువంటి స్త్రీలను ప్రభు యెరూషలేము కుమార్తెలారా అని సంబోధించారు. ఇజ్రాయేలు ప్రజల ప్రతినిధులుగా వారిని సూచిస్తూ ఉన్నారు. అనగా యూద జాతి మొత్తానికి ప్రభు తన సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు అని అర్థం. నేడు ప్రభువు నీతో, నాతో, మనందరితో కూడా నా కొరకు ఏడవవలదు, మీ కొరకు దుఃఖింపుడు అని పలుకుచున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాలము అందుకు సరి అయినటువంటి సమయం. మన పాపాల కోసం దుఃఖపడదాం,
మన పాపాల కోసం పశ్చాత్తాపపడదాం. మారు మనస్సు చెంది నిజమైనటువంటి హృదయ పరివర్తన కలిగి మన క్రైస్తవ జీవితాలను పవిత్రమైనటువంటి మార్గములో జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, విలపించుచున్న స్త్రీలతో పశ్చాత్తాపము, పాపము, తీర్పు గురించి మీరు మాట్లాడారు. మాలో పశ్చాత్తాప మనసును కలగచేయండి. మాకు నూతన జీవితాన్ని వసగండి. మేము ఎండిన మ్రానులా కాకుండా నిజమైన ద్రాక్షావల్లి అయిన మీలో జీవించే కొమ్మలుగా మమ్మల్ని మలచండి. తద్వారా నిత్య జీవితానికి ఫలాలను అందించే అనుగ్రహాన్ని మాకు దయచేయండి. ఆమేన్.